Hello guys, very good morning. So we are here today for another teaser reaction. సో మనం ఏ టీజర్ అయితే దీనికోసం నేను చాలా అతి భయంకరంగా వెయిట్ చేస్తున్నాను అనమాట. నేను ఏదో ఇది జోక్గా చెప్పట్లేదు. బాహుబలి 3 ఎప్పుడు వస్తుందో అని ఎంత వెయిట్ చేస్తామో అలాగే ఈ టీజర్ గురించి ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ మంచు విష్ణు గారి కన్నప్ప. ఈ ఈ టీజర్ పేరు వింటేనే ప్రపంచంలో కోలాలు అయిపోతున్నాయి. మొన్న ఏదో చేపలు కనిపించాయని చెప్పారు కదా, ఆ సముద్రంలో ఈ సముద్రంలో, ఈ సినిమా వల్లే అనమాట అది. సో టీజర్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం ఎలా ఉంది ఏముందని ఇందులో. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఎవరు భయపడకండి, అన్నొస్తాడు. శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది. మంచు విష్ణు వాళ్ళు వేలల్లో కాదు లక్షల్లో రానివ్వండి, తెలుసుకుందాం. అన్నా నీ ఫ్యాన్ అన్నా. ఆపదొచ్చిన ప్రతిసారి వీరుల తల్లు కోరుకునే ఈ రాయి అక్షయ్ కుమార్, మోహన్ లాల్. అంతటి నాస్తికుడు మీకు భక్తుడవుతాడా? ప్రభాస్ లేడే. అన్నా సూపర్. That's what I said. Who are you talking to? సో మనం టీజర్ చూసాం కదా. సో టీజర్లో చెప్పుకోవాలంటే ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా ఉంది. లైక్ కంగువా మూవీలో ఏదైనా కొన్ని బిట్స్ మిగిలిపోయి ఉంటే ఆ బిట్లను తెచ్చి దీంట్లో అతికిచ్చారనమాట. గట్టిగా చెప్పాలంటే ఏమీ లేదండి. నేను జెన్యున్గానే రివ్యూస్ ఇస్తాను. ఏదో నేను స్టార్టింగ్లో కొంచెం కామెడీ చేశాను కానీ. సో ఓకే, ప్రభాస్ అన్న ఉన్నాడు కాబట్టి అది బాగున్నా బాగాలేకపోయినా మనం ఫస్ట్ డే వెళ్దాం. సో ఆ రోజు రివ్యూ పెడతాను నేను బ్రేక్ డౌన్ చేసి. బట్ అక్షయ్ కుమార్ కూడా ఎందుకు ఒప్పుకున్నాడో నాకు అర్థం కావట్లేదు. దీంట్లో ఉన్న స్టార్స్ కూడా బాహుబలి సినిమాలో కూడా లేరురా బాబు. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభాస్ డార్లింగ్, మంచు విష్ణు ఆయన ఒక యాక్టరే కాదన్న దృష్టిలో. సో చాలా మంది ఉన్నారన్నమాట. కాజల్ అగర్వాల్ మొన్న రీసెంట్లీ ఒక ఆమె ఫేమస్ అయింది ఒక పాటతో, ఆ అమ్మాయి కూడా ఉంది. సో చాలా మంది ఉన్నారు. ఎందుకు ఒప్పుకున్నారు ఈ సినిమా? అంత కంటెంట్ ఏం వాళ్ళకి కనిపించిందో నాకు కూడా తెలియదు. అన్నా ప్రభాస్ అన్న, నీకు ఒకటన్నా, నీకు దండం, 2 చేతులు దండం పెడుతున్నావు అన్న. ఫ్యాన్స్ ప్లీజ్ ఇట్లాంటి సినిమాలు ఒప్పుకోకన్నా. మేము ఫ్యాన్స్ హట్ అవుతాం. మాకు నువ్వంటే లవ్ అన్నమాట. బట్ నువ్వు ఇట్లాంటి, నీ మనసు చాలా పెద్దది కానీ ఇలాంటి సినిమాలు ఒప్పుకోకన్నా ప్లీజ్. నువ్వు సినిమా తీయకపోయినా పర్లేదు, 1 సంవత్సరం గ్యాప్ వచ్చినా పర్లేదు, కానీ ఇట్లాంటి క్రింజ్ సినిమాలు మనకు వద్దన్న ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలుసు మీరు నా వీడియోస్ని మంచిగా చూస్తున్నారు. ప్లీజ్ ఎవరైతే నా వీడియోస్ని చూస్తున్నారో లైక్స్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ కంటెంట్ వస్తుంది. న్యాచురల్గా ఉండడానికి నేను ఆల్మోస్ట్ ప్రిఫర్ చేస్తాను. నేనేదో ఫేక్ యాక్టింగ్లు ఇట్లా మనకి రావు. నచ్చితే నచ్చిందని చెప్తాను, లేదంటే లేదు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే గాయస్.